దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన మరొక ఈ 2025వ సంవత్సరం 6వ నెల 27వ తారీఖున రాత్రికాల సమయంలో ప్రభు కృపాసనేందుకు మనందరినీ నడిపించిన దేవదేవునికి సమస్త మహిమా ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా దేవుని సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు నేనే చదువుతున్నాను. ఈ బైబిల్ తెరచి నేను చదివినట్టుగా మీ బైబిల్ ఉందో లేదో ఒకసారి గ్రహించండి. 21వ వచనం, ఎల్కాయను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే అన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అడ్డుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వస్తున్నని తన పెనుగుడితో చెప్పి వెళ్ళకేయదు. కాబట్టి ఆమె పెరిమిటి అని ఎలకనా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచిము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతను పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 ఏళ్ల కోడెలను, 9 పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చాను. నేను ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమమైన మీ ఘనమైన నామమును పొందినారు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుండి మాతో మీరు మాట్లాడి మీ కృపను మా ఎడలో చూపించి ఇందులో ఉన్న సత్యమును గ్రహించే వారికి మేము అందరం ఉండడానికి మీ ఆత్మ మాకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ బలహీనతనే నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో గత దినాలలో మరి ముందు చదివిన లేఖన భాగాల్లో నుండి అన్న దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడి చేసుకున్న దాని ప్రకారం దేవుని యొక్క సేవకుడు ఆమెను ఆశీర్వదించి పిమ్మట వారు రామాకు వెళ్ళిన తర్వాత మరి ఎల్కానా అన్న వారు ఇరువురు కూడి ఉండగా అన్న గర్భం ధరించి నెలలు నిండిన తర్వాత ఒక కుమారుని కని అతనికి సమూయేలని పేరు పెట్టడం జరిగింది. అది మనం విన్నాం. చూడండి, సమూయేలని పేరు పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందన్నది ఈ 21వ వచనంలో మనం చదివాం. ఈ 21వ వచనంలో ఏమని రాయబడినదంటే, ఎల్కానాయను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు ఇరవై 21వ వచనంలో 2 మాటలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఒకటి యెహోవాకు బలి అర్పించడం, రెండోది మొక్కుబడి చెల్లించడం. ఒకటి యెహోవాకు బలి అర్పించడం, రెండోది మొక్కుబడి చెల్లించడం. రెండు ఒకటేనంటారా? రెండు ఒకటేనా అంటారా అంటున్నాను. మీరు ఏమీ మాట్లాడరు, ఎందుకంటే మీరు వచ్చారు, కూర్చున్నారు, పోతారంతే. సరే, మీరు రెండు మాట్లాడపని నేను చెప్తున్నాను. రెండు వేరు వేరు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒకసారి ఈ 21వ వచనం ఈ విధంగా ప్రారంభించబడ్డది. ఎల్కాయను అతని ఇంటి వారు అందరూ యెహోవాకు ఏటేటా వాళ్ళు అర్పించు బలి, రెండోది మొక్కుబడి. మీరు గమనిస్తే ఇక్కడ ఎల్కానా ఇంటి వారు అందరూ కూడా, ఎల్కానా మరియు వారి ఇంటి వారు అందరూ అంటే బహుశా ఎవరెవరై ఉండొచ్చు? ఎల్కానా భార్యలు ఇద్దరు, వాళ్ళ యొక్క పిల్లలు,
అంతేకాదు వాళ్ళ ఇంట్లో దాసులు పనివారు కూడా ఏటేటా వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారనే విషయం ఇక్కడ రాయబడింది. సో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇంటి వారందరూ అనే మాట మరి వాళ్ళ యొక్క సామూహికమైన ఆరాధన కనబడుతుంది. సామూహికమైన ఆరాధన అంటే వాళ్ళందరూ కలిసి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తున్నారు. మనకులాగా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి కూర్చుని పోలేదు. ఎలకానా కుటుంబం అంతా కూడా ఇండివిజువల్గా కాకుండా సామూహికంగా, అంటే అందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఈ సమయంలో మీ కుటుంబంతో వచ్చామన్న వాళ్ళు ఒకసారి చేయలేదండి, మనం చేయలేత్తలేము. కారణం ఏంటంటే మన కుటుంబంలో ఇంకా సామూహిక ఆరాధన లేదు. ఇంకా సామూహిక ఆరాధన లేదంటే మేము మొన్నే మారేం కదండి అని అనుకోకండి. ఒకసారి ఈ మాటలకు మనము సిగ్గుపడాలి, పశ్చాత్తాపం చెందాలి. ఎందుకంటే ప్రభువుని అనేక సంవత్సరాల బట్టి వెంబడిస్తున్న మన యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో సామూహిక ఆరాధన లేకపోవడం అనేది నిజంగా మనం వెనకబడి ఉన్నామని దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మనం నిన్నగాక మన ప్రభువు నమ్ముకోలేదు. అయితే ఇక్కడ ఎరకనా కుటుంబం అంతా కూడా ఏటేటా వాళ్ళు దేవుని మందిరానికి, నిజానికి ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి 3 మార్లు మరి దేవుడి మందిరంలో తప్పకుండా హాజరు కావాలనే ఒక నియమము, నిబంధన వాళ్ళ జీవితాల్లో ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళింది ఎందుకంటే ఒకటి బలి అర్పించడానికి, రెండోది మొక్కుబడిని చెల్లించడం. బలి అర్పించడం అనేది ఆనాటి ఇశ్రాయేలుల సాంప్రదాయం ప్రకారం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. బలి అర్పించడం అంటే ఏంటి? కృతజ్ఞత చెల్లించడం. అంతేకాదు ఆరాధనలో పాలుపంపులు పొందుకోవడం, అది బలి అర్పించడం. అయితే రెండోది ఏముంది? మొక్కుబడి చెల్లించుకోవడం. అంటే దీని అర్థం ఏంటి? మొక్కుకున్న దానిని, ఏదైతే మొక్కుకున్నామో దాన్ని మొక్కుకున్న దానిని తిరిగి చెల్లించడానికి ఇప్పుడు ఎలకానా అడుగుతున్నాడు ఫ్యామిలీని లేదా కుటుంబాన్ని. వాళ్ళందరూ కూడా కలిసి ఆల్రెడీ అన్న మొక్కుకుందనే విషయం ఎవరు తెలుసు? ఎలకానాకు తెలుసు. ఎందుకంటే అంత ముందు వచ్చిన వాళ్ళలో మరి అన్న దేవుడి దగ్గర మొక్కుకున్నట్టు మనకు కనబడతా ఉంది. సో భర్తకి ఈ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఒకటి బలి అర్పించడానికి, రెండోది మొక్కుబడి. ఎవరి నిమిత్తం మొక్కుబడి అంటారు? బహుశా ఎవరి నిమిత్తము? మీ పెద్దలకు వెళ్తే అంటే మాటలు వినబడవు మరి, అంటే అస్సలు మాట్లాడుకో మీరు అసలు. ఎవరి నిమిత్తం అన్నాను? సమూయేలు పుట్టాడు కాబట్టి దాని కొరకు మొక్కుబడి చెల్లించడానికి వెళ్తున్నాను. ఎవరు పుట్టారు? మొక్కుబడి ఎవరి నిమిత్తము? సమూయేలు పుట్టాడు కాబట్టి ఆ మొక్కుబడి చెల్లించడానికి వెళ్దామన్న ఉద్దేశంలో ఇక్కడ కనబడతా ఉంది. సో ఈ వచనంలో మొదటగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే కుటుంబ ఐక్యత కనబడుతుంది. ఏ ఐక్యత? కుటుంబ ఐక్యత. రెండోది దేవుని పట్ల విశ్వాసము కనబడుతుంది. కుటుంబ ఐక్యత కనబడుతుంది, దేవుని పట్ల విశ్వాసం కనబడుతుంది. ఎలకానా తన భార్య అయిన అన్న యొక్క మొక్కుబడిని గౌరవించి ఆమె నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాడు. ఎలకానా మొక్కుబడి ఎవరిది? అన్నదా ఎలకానాదా? ఎలకానాది. సో అన్నది. ఆమె యొక్క మొక్కుబడిని గౌరవిస్తూ ఈయన మద్దతు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని పట్ల కృతజ్ఞత మరియు వాగ్దాన నెరవేర్పు యొక్క ప్రాముఖ్యతను ఈ వచనం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మరి దేవుని యొక్క సేవలో బలి అర్పించడము లేదా కృతజ్ఞత చెల్లించడం అనేది ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో కూడా అది మనకు ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ వచనంలో నుండి ప్రధానంగా కనబడేటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళ ఆరాధనలో విశ్వాసం ఉందండి. వీళ్ళ ఆరాధనలో ఏముంది? విశ్వాసం అంటే నమ్మకం. ఏంటి? దేవుడు మేము మొక్కుకున్న దానికి ప్రతిఫలము ఇచ్చాడనేటువంటి ఆరాధన యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. రెండవది వీళ్ళు ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణం యొక్క ప్రాముఖ్యత కూడా కనబడుతుంది. ప్రభు దగ్గర ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో ఆ మొక్కుబడి తీసుకునే ప్రాముఖ్యత కనబడుతుంది. అంతేకాదు వీళ్ళందరూ కలిసి ఆరాధన చేయడం ద్వారా
ఆధ్యాత్మిక విషయాల్లో కుటుంబ నాయకత్వం కనపడాలి. ఆధ్యాత్మిక విషయంలో ఏ నాయకత్వం? కుటుంబం నాయకత్వం కనపడాలి. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడంలో ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఎలకన ఏ విధంగా అయితే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాల్లో ఆరాధనలో కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేశాడో, ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబంలో కూడా అందరూ కూడా కలిసి దేవుని మందిరానికి రావాలి. ఒక విషయం చెప్పమంటారా? మీరేదో ఒక్కరు వచ్చేసి మా కుటుంబాన్ని అంతా ఉద్ధరించేస్తున్నామని అనుకోకండి. మీరు ఒక్కరు వచ్చేసి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసేసాను, మీరు ఇంటికాడ ఉండండి అని ఒకవేళ భరోసా ఇచ్చి వచ్చినట్లయితే మీరు పొరపాటు పడుతున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక విషయం చెప్పనా? నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత తప్పు పని చేసావో చెప్పనా? ఎంత తప్పు పని చేసావో? రోజు ఎవరైతే మందిరానికి వస్తున్నారో కనీసం వాణిని కూడా వెంబడి తీసుకురాలు చేసావా? అది నువ్వు చేసినటువంటి తప్పు. అలాగే నేను బయట మాట్లాడతాను, నీ ఇంట్లో వాళ్ళే రోజు ప్రార్థనకు వచ్చే వాళ్ళు నువ్వు తీసుకుని రాలేదు, నువ్వు ఒక్కదాన్ని వచ్చేసావు అంటే నువ్వేం చేసే వాళ్ళని మంచి స్థితిలో పెట్టించావా? లేకపోతే ఉన్నతమైన స్థానం ఏమైనా తీసుకొచ్చావా? అంటే మీరు ఏమనుకుంటారంటే, లేదమ్మా మీరు ఇంటికాడ ఉండుకోండి, మీ తరపున నేను వచ్చాను కాబట్టి ఇక్కడ నేను దేవుడితో మొత్తం మీ అందరి నిమిత్తం ప్రార్థన చేసి వచ్చేస్తాను అని చెప్పేసి మీరు వచ్చారేమో. ఒకవేళ వస్తే మీరు చాలా పొరపాటులో ఉన్నారు, అవివేకులో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. దయచేసి మీ ఆధ్యాత్మిక కుటుంబ నాయకత్వంలో మరి మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు మీరు మీ పిల్లలతో సహా కనీసం మీ భర్తలో ఎలాగ రాకుండా ఉన్నారు, కనీసం కూతుర్ని, కొడుకుల్ని, మనవణ్ణి, మనవరాల్ని తీసుకొని రాలేరా? ఒక్క ప్రశ్న వేసి ముందుకెళ్తాను. భోజనాలు అంటే నువ్వు ఒక్కదాన్ని వచ్చేస్తావా? కుటుంబంలో అందరినీ వెంట పెట్టుకుని వస్తావా? అంటే కుటుంబ భోజనం చెప్పారనమాట. ఏం చేస్తావు చెప్పండమ్మా? అందరినీ పిలిచేసి ఇన్వాల్వ్ చేసేస్తావు. కానీ వాక్యం సరికి వచ్చేసరికి నువ్వు ఒక్కదాన్ని వచ్చేస్తావు. ఏంటంటే నీ దృష్టిలో అంత ఇంపార్టెంట్, ప్రాముఖ్యత లేని దానిగా దేవుని సన్నిధి మీకు కనపడతా ఉంది. అది మీ ఇష్టం. నేను 22వ వచనాన్ని చదువుతున్నాను, మీరు ఆలోచన చేయండి. 22వ వచనంలో, అయితే అన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వద్దునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఉండేను అనేది ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం. ఒకసారి మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అన్న యొక్క మరి జాగ్రత్త, మొక్కుబడి యొక్క నెరవేరు. అన్న జాగ్రత్త ఏంటంటే, భర్త అంటున్నాడు మనం ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్తాం కదా, మన బలి అర్పించడానికి, రెండోది నువ్వు మొక్కుకున్నావు కదా, మొక్కుబడి చెల్లించడానికి మనం వెళ్దామని చెప్పేసి ఎల్కానా అన్నతో చెప్పాడు. అన్న ఏమి సమాధానం చెప్తుందంటే, నా యజమానుడా, నా ఏలువాడా, నేను ఈ విధంగా మొక్కుబడి చేసుకున్నాను. ఏ విధంగా మొక్కుబడి చేసుకున్నానంటే, మనం వెళ్ళి ఏటేటా మందిరానికి వెళ్ళి మొక్కుబడి చెల్లించేసి తిరిగి వచ్చేస్తాం. కానీ నేనే మొక్కుబడి చేసుకున్నానంటే, సమూయేలుని తీసుకెళ్లి బలి అర్పించేసి మొక్కుబడి చెల్లించేసి వాడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేద్దామని అనుకోలేదు. వాడిని అక్కడనే ఉంచేద్దాం అనుకున్నాను. ఇది నా మొక్కుబడి. మరి నేను అక్కడనే ఉంచాలంటే ఆయన ఇప్పుడే తీసుకెళ్ళి అక్కడ ఉంచేసి రావాలి. అయితే అక్కడ ఒక మాట చెప్పింది ఆమె, వాడు పాలు విడిచే వరకు నేను రాను. ఎందుకంటే ఇప్పుడు వెళ్తాము, వచ్చేస్తాము. ఒకవేళ వెళ్ళి వచ్చేసేలాగుంటే మీతో పాటు నేను కూడా వద్దును, సమూయేలును కూడా వెంట పెట్టుకుని వచ్చేది. కానీ నేను సమూయేలుని వెంట పట్టుకుని తిరిగి రావడానికి నేను మొక్కుబడి చేసుకోలేదు. వాడిని అక్కడనే యెహోవా సన్నిధిలో ఉండిపోయేలాగా మొక్కుబడి చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వయసులో వాడిని తీసుకుని వెళ్ళాననుకో, అక్కడ ఉంచేసి రావాలా? అక్కడ ఉంచేసి రావాలంటే వాడికి పాలు, వాడికి ఆహారం ఎవరు పెడతారు? కాబట్టి నేను వాడు పాలు విడిచే వరకు నేను ఎక్కడికి రాను, అక్కడికి రానని చెప్పింది. అంటే ఇప్పుడు రకంగా ఆమె భర్తల మాటను ధిక్కరించినట్ల, జాగ్రత్త పడినట్ల? జాగ్రత్త పడ్డది. ఆమె భర్త యొక్క మాటను ధిక్కరించలేదు. అర్థమయ్యే రీతిలో చెప్పి, అయ్యా
వాడి పట్ల నేను కలిగి ఉన్న మొక్కుబడిని నెరవేర్చాలంటే నేను కనీసం వాడిని పాలు విడిచే వరకు నేను మందిరానికి రాను. అంటే అట్లీస్ట్ ఎంతలో లేదన్నా ఒక 3 సంవత్సరాలైనా వాడిని నా దగ్గరే పెట్టుకుంటాను. ఎందుకంటే మరి ఆ రోజుల్లోనైనా ఇప్పుడంటే తల్లిదండ్రులు పిల్లలకి కనీసం సంవత్సరం కూడా పాలిస్తలేదు, కానీ ఆ రోజుల్లో కనీసం 2-3 సంవత్సరాలైనా తల్లులు పిల్లలకి పాలు ఇచ్చేవారు. మరి ఇశ్రాయేలీయుల యొక్క సంస్కృతిలో కూడా ఆనాడు తల్లిదండ్రులు కనీసం పిల్లలకి ఒక 2-3 సంవత్సరాలైనా పాలు ఇచ్చేవారు. కాబట్టి ఆ పాలు ఇచ్చేంత వరకు నేను వీడి విషయంలో బాధ్యత వహిస్తానని అన్న చాలా జాగ్రత్త పడింది అనమాట. అంతేకాదు అలాగనే మన మొక్కుబడిని తీర్చనని అంటుందా? తీర్చనని అంటలేదు, తీరుస్తాను, కానీ తొందరపడట్లేదు. ఎందుకు తొందరపడట్లేదంటే ఆమె ఒక సరైన సమయం కొరకు వేచి చూస్తుంది. కాబట్టి ఆ సరైన సమయం ఏంటంటే తన కుమారుడైనటువంటి సమూయేలు పాలు మాన్పించే వరకు నేను ఇంకా మందిరానికి తీసుకురాను అనేటువంటి మాట చెప్పాను. అంతేకాదు ఇక్కడ అలాగనే అన్న ఆమె ఏదైతే మొక్కుబడి చేసుకుందో ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు, కానీ ఆ వాగ్దానంలో భాగమైన సమూయేలుని దేవునికి సేవ కల్పించాలనే తన నిర్ణయం విషయంలో ఇంకా పకడ్బందీగా ఆలోచన చేస్తాను. ఏంటంటే పకడ్బందీగా ఆలోచించడం, ఆ బిడ్డను నేను దేవుని యొక్క సేవకి సంపూర్ణంగా సమర్పించాలనే అంకిత భావాన్ని తెలియపరుస్తుంది. సంపూర్ణంగా ఎలాగండి? సంపూర్ణంగా. చూడండి, మనము కూడా అప్పుడప్పుడు ఈ విధమైన మొక్కుబడులు చేసుకుంటాం. ఏంటి? కత్తిరించడాలు, అమ్మేసి కొనుక్కోవడాలు, ఇవి మనకు చెల్లవు. దయచేసి ఈసారి నుంచి నన్ను కూడా చేయమని అడగండి. మీరు ఆ రకమైన మొక్కుబడులు కూడా చేయకండి. ఏ రకమైన మొక్కుబడులు? అమ్మేసి కొనుక్కోవడాలు, కత్తిరులు చేయకండి. ఇవి ధర్మశాస్త్ర సంబంధమైన మొక్కుబడులు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న గలతీల ప్రకారము ధర్మశాస్త్రం నెరవేర్చబడిందా? ఇంకా కొనసాగుతుందా? నెరవేర్చబడినప్పుడు అవి కూడా మనం ఏం చేయకూడదు? చేయకూడదు. దయచేసి ఈ విషయంలో మీరు అర్థం చేసుకుని నాకు సహకరించాలి. అయితే ఇక్కడ అన్న తన యొక్క మొక్కుబడి నెరవేర్పు విషయంలో సరైన సమయం కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకంటే తన కుమారుడైన సమూయేలుని ఏదో మొక్కుబడిగా అక్కడ అర్పించేసి రావాలని కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్తగాను న్యాయాధిపతిగాను దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చేవాడిగా ఉండాలనేది ఎవరి యొక్క ఆలోచన ఉన్నది? ఎవరి ఆలోచన ఉన్నది? అన్న యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి అయ్యా, నేను అంతవరకు నేను ఇంకా రాలేను అన్న విషయాన్ని చాలా గౌరవప్రదంగా, ఎంత గౌరవప్రదంగా అంటే తన భర్తకి అర్థమయ్యే రీతిలో గౌరవప్రదంగా చెప్పింది. నిజానికి భార్యలు మీ భర్తలకి అంత అర్థమయ్యే రీతిలో గౌరవప్రదంగా చెప్తే బహుశా మీ భర్తలు కూడా తప్పకుండా అర్థం చేసుకుంటారేమని దీన్ని బట్టి నాకు అర్థమైనటువంటి విషయం. ఎందుకంటే వెంటనే ఆ 23వ వచనంలో ఆ ఎలకాన ఏమంటాడు? కాబట్టి ఆమె పెనుగుటైన ఎలకాన నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యమని అన్నాడంటే బహుశా ఈయన అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకునే విధంగా ఆమె చెప్పిందంటారా, చెప్పలేదంటారా? అంతే తప్ప మనము యజమానులు పడుతున్న మీ భర్తలను ధిక్కరించేవారుగాను ఉండకూడదనేది దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే మన ఎఫెసీయుల రాసిన పత్రికలో ఉంటుంది కదా, ప్రతి విషయంలోనూ స్త్రీలారా మీ భర్తలకు మీరు ఏమైనా మాట్లాడతలేదు, మీరు లోబడి ఉండండి అనే విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ యొక్క 22వ వచనంలో ఉన్న కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆమె విశ్వాసపాత్రమైన నిబద్ధత కనపడుతుంది. ఆమె విశ్వాసపాత్రమైన నిబద్ధత అంటే ప్రభువుకి సమూయేలుని అంకితం చేయాలనే నిర్ణయం పట్ల ఆమె ఇంకా కృత నిశ్చయంతో ఉన్నది. రెండోది, ఇక్కడ తల్లిదండ్రుల యొక్క అంకిత భావం. ఏంటి అంకిత భావం అంటే, నా పిల్లలను ప్రభువుకి అంకితం చేయాలా? నా పిల్లల్ని ఎవరికి అంకితం చేయాలా? ప్రభువుకి అంకితం చేయాలా? ముఖ్యంగా అన్న అనుకుంటుంది, నా కుమారుడైనటువంటి సమూయేలు వాడు దైవికమైన వాతావరణంలో బ్రతకాలని కోరుకుంటారు. ఏ వాతావరణంలో అండి? దైవికమైన వాతావరణం. మరి మన పిల్లల్ని ఏ వాతావరణంలో పెంచుతున్నాము? మన పిల్లల్ని ఏ రకమైన వాతావరణంలో పెంచుతున్నాం అన్నది ఒకసారి
ఆలోచన చేయండి. నిజమైన మొక్కుబడి అంటే అమ్మేసుకొని కూడాలు కత్తిలు వేయడాలు కాదు. నిజమైన మొక్కుబడి మన పిల్లలని దైవికమైన వాతావరణంలో పెంచులాగా మనము అంకిత భావం కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని యొక్క మొక్కుబడి విషయంలో నమ్మకాన్ని, లేకపోతే ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో మనం మర్చిపోకున్నట్లు బాధ్యత కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆమె మరొక పని కూడా చేస్తుంది, ఆధ్యాత్మికమైన ప్రాధాన్యత. అంటే తన వ్యక్తిగతమైన కోరికల కంటే సమూయేలు ఆధ్యాత్మికంగా పెంచబడ్డానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఈ కుమారుడు నా యొక్క అవసరాల కొరకు, నా ఆకలి కొరకు ఈ రోజును పెంచితే రేపు పొద్దున్న నాకు ఉపయోగపడతాడని ఆర్థిక సంబంధమైన విధానంలో పెంచడం లేదు, అలా పెంచాలని అనుకోవటం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ కుమారుడు దేవుని కొరకే నేను పెంచాలని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏ ప్రాధాన్యత ఇస్తుంది? ఆధ్యాత్మిక ప్రాధాన్యత. ఒక సహోదరుడు ఈ విధంగా అంటున్నాడు, తన కుమార్తెను చదివించాడు, ఇంచుమించు ఒక 40-50 లక్షలకి MBBS చదివించాడు. ఇప్పుడు తన ఆశ ఏంటంటే రేపు పొద్దున్న నా కూతురు లేదా నా కొడుకు ఇప్పుడు MBBS చదివిన తర్వాత తిరిగి ఏం చేయాలి, నాకు ఏం చేయాలి, ఉపయోగపడాలి. ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టాను, ఆ రేపు పొద్దున ఎంత మళ్ళీ తిరిగి ఏం చేయాలి? 50కి 2 వంతులు, 3 వంతులు, 4 వంతులు తిరిగి ఏం చేయాలి? సంపాదించాలి. ఇది ఏ ప్రాధాన్యత అంటే ఆర్థిక పరమైన ప్రాధాన్యత. కానీ అన్న ఆర్థిక పరమైన ప్రాధాన్యతను ఎంచుకోలేదు, ఆమె ఆధ్యాత్మికమైన ప్రాధాన్యతను ఎంచుకోలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన కుమారుడు దేవుని కొరకే పెంచబడాలనే విషయాన్ని ఈ 22వ వచనం మనకి తెలియపరుస్తుంది. 23వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎల్కానా తన భార్య యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమె సమూయేలుని దేవుని సేవ కల్పించే వరకు, అనగా అతడు పాలు మానిపోయే వరకు ఇంట్లోనే ఉండమని ఇతను కూడా మద్దతు ఏం చేశాడంటే తెలియపరిచాడు. ఒక భర్తగా తన యొక్క నిర్ణయాన్ని, తన మద్దతును కూడా తన భార్యకి అక్కడ తెలియపరిచాడు. ఇక్కడ ప్రధానంగా 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఎల్కానా మద్దతు. ఎవరికి మద్దత? అన్న యొక్క నిర్ణయాన్ని మద్దతు తెలియపరుస్తుంది. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇరువురి మధ్య ఐక్యత ఉంది. ఇరువురి మధ్య ఏముంది? ఐక్యత ఉంది. ఆమె నిర్ణయాన్ని ఈయన గౌరవిస్తున్నాడు, ఈయన నిర్ణయాన్ని ఆమె గౌరవిస్తుంది. ఇది భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి ఒక గొప్ప ఐక్యత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు. దేవుని దృష్టిలో భార్య భర్త ఇద్దరు సమానమే. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ఐక్యత కలిగి మద్దతు ఇచ్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే దేవుని యొక్క మాట నెరవేర్చుట. అంటే ఎల్కానా ఏమంటాడంటే యెహోవా తన మాట నెరవేర్చును గాక అంటాడు. అక్కడ చూడండి, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అన్నాడు. యెహోవా తన వాక్యమును ఏమన్నాడు? స్థిరపరచును గాక అని చెప్పడం ద్వారా అన్న యొక్క మొక్కుబడి దేవుని చిత్తంతో ముడిపడి ఉందని, మరి దేవుడు దాన్ని ఆమోదించాలని కూడా మరి ఎల్కానా విశ్వసించి ఈ దేవుడు తన మాట నెరవేర్చును గాక అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సరే నేను వెళ్ళొచ్చేస్తాను, నీకు ఇష్టం వచ్చినప్పుడే రా అని అంటేనే సరిపెట్టడమే కాకుండా నువ్వు తప్పకుండా వాడిని పాలు మాన్పించిన తర్వాతే వాడి దేవుని సన్నిధానంలో మొక్కుకొని చెప్పడం ద్వారా దేవుని యొక్క మాట స్థిరపడు గాక, అంటే నువ్వు ఏదైతే మొక్కుకున్నావో అది నెరవేరును గాక అని చెప్పేసి ఆయన బయలుదేరతాడు. మూడోది, ఇక్కడ అన్న బాధ్యత కనపడుతుంది. ఏటా బాధ్యత? అక్కడ మీరు ఒకసారి చూస్తే యెహోవా తన వాక్యాన్ని స్థిరపరచును గాక అని ఆమెతో చెప్పేసిన తర్వాత కాగా ఆమె అక్కడనే ఉండి, ఎక్కడ? ఇంటి దగ్గరే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతను పెంచుచుండెను. ఇది అన్న యొక్క బాధ్యత. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి పెంచిందంటారు? ఒక ఫీడింగ్ ఒకటి ఇచ్చిందంటారా? బహుశా మోషే విషయంలో
ఎక్కే కొద్దీ ఏ విధంగా అయితే పెంచి ఉంటుందో ఇక్కడ కూడా అన్న తన కుమారుడైన సమూయేలు విషయంలో కూడా ఆ విధంగానే పెంచిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఆలోచన చేద్దాం. ఎలాగంటే వాళ్ళు మొక్కుకున్నారు, ఏటేటా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తారు. ఇప్పుడు మొదటి సంవత్సరమే సమూయేలు తీసుకెళ్ళి ఆ మందిరంలో పడిచేసింది అనుకుందాం. ఒకటి ఫిజికల్గా అంటే భౌతికంగా వాడికి పాలు దొరకదు. రెండోది ఏదో విధంగా పెంచబడ్డాడు అనుకుందాం. ఎవరు? సమూయేలు. బహుశా వాడు ఒక 2-3-10 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మా అమ్మ లేదా మా నాన్న నన్ను పెంచలేక వదిలేశారా, నన్ను ఇష్టం లేక వదిలేశారా, లేకపోతే ఏ ఉద్దేశంతో వదిలేశారని వాడు ఆలోచన చేయడా? అందుకనే అన్న వాడికి ఫీడింగ్ ఇస్తూనే, బాబు నేను నిన్ను మొక్కుకున్నాను, నువ్వు దేవుని సేవ కొరకు అంకితం చేయబడ్డావు, నిన్ను 3 సంవత్సరాల వరకు నేను ఫీడింగ్ పెడతాను, పాలు ఇస్తాను, తర్వాత శాశ్వతంగా నువ్వు దేవుని మందిరంలో పనిచేయాలి, ఇశ్రాయేలు ప్రజల పట్ల భారం కలిగి బాధ్యత కలిగి ఉండాలని ఒక తర్ఫీదు కూడా ఇచ్చింది. అంటే అర్థం ఏంటో తెలుసా? సమూయేలు చేయవలసిన పనికి ముందు తల్లి ఏం చేసిందంటే ఒక సిద్ధపాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎవరికి? సమూయేలు. అంటే దేవుడు మందిరంలో నువ్వు సేవ చేయాలంటే లేదా అక్కడ నివసించడానికి ముందు తల్లి యొక్క బాధ్యత ఏంటంటే ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే పరలోకమందు ఉన్న దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో ఉండాలంటే ఇక్కడ భూమి మీద ఉండగానే మనకి ఏముండాలి తెలుసా? సిద్ధపాటు ఉండాలి. ఏముండాలా? సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా డైరెక్ట్గా దేవుని మందిరంలో ఉంటారంటే అది అయ్యే పని కాదు. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ ఆరాధించలేని వాళ్ళు అక్కడ కూడా ఆరాధించలేదు, ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళు అక్కడ కూడా ప్రార్థన చేయలేదు, ఇక్కడ క్రమంగా లేని వాళ్ళు అక్కడ కూడా క్రమంగా లేడం కాదు, ఉండనే ఉండరు. ఇక్కడ దేవుని సీరియస్గా తీసుకోలేని వాళ్ళు అక్కడ దేవుని సన్నిధానంలో సీరియస్గానే ఉండరు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద మనందరికీ ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్. ఏ పీరియడ్? ట్రైనింగ్ పీరియడ్. ఎక్కడ ఉండడానికి? దేవుడి సన్నిధానంలో ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాలి? దేవుడి సన్నిధిలో. మరి దేవుడి సన్నిధిలో ఉంచడానికి ముందు ఇవి ఏం చేస్తుంది? 3 సంవత్సరాలు అతనికి ఫీడింగ్ అంటే పాలు ఇవ్వడమే కాకుండా దేవుని పట్ల లేదా నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటనే విషయాన్ని కూడా ఆమె తెలియపరిచింది. అది అన్న యొక్క బాధ్యత. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆలోచన చేద్దాం. ఆధ్యాత్మికంగా అంటే నేను భౌతికంగా మాట్లాడాను. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే విశ్వాసం మరియు ఓపిక కనపడుతుంది. ఏం కనపడుతుంది? విశ్వాసం మరియు ఓపిక. అన్న మరియు ఎలకాని ఇద్దరు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచారు, ఓపికను కూడా ఉంచారు. ఎందుకంటే మొక్కుకున్న దానిని ఇలా చూడండి, మనం అయితే సాధారణంగా మొక్కుకుంటాం, మర్చిపోతాం, అప్పుడప్పుడే ఎవరో జ్ఞాపకం చేస్తారు, ఆ తర్వాత మొక్కుకుందాలని అంటాం, మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోద్ది, 3 సంవత్సరాలు అయిపోద్ది, ఇంకా అది మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు, ఓపిక కలిగి ఉన్నారు. అలాగే రెండోది కుటుంబ ఐక్యత కలిగి ఉన్నారు. మూడోది దేవుని పట్ల అంకిత భావం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? అంకిత భావం కలిగి ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా దేవుని కుటుంబంలో మనము కూడా విశ్వాసం ఉంచాలి, ఓపిక ఉంచాలి, కుటుంబం ఐక్యత కలిగి ఉండాలి, దేవుని పట్ల అంకిత భావం కూడా కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనము దేవుని యొక్క ఆధ్యాత్మిక సన్నిధానంలో మనం బలపరచబడుతున్నామనే విషయం మనకి అర్థమవుతా ఉంటాం. చివరగా 24వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను ముందుగానే 3 ఏళ్ల కోడెను, తూముడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చాను అని రాయబడి ఉంది. సో అన్న తన కుమారుడైన సమూయేలును దేవుని సేవ అర్పించడానికి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి తీసుకెళ్లే సంఘటన లేదా ఆ సందర్భాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆమె 1వ వచనంలో చెప్పింది కదా, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీద శౌరూపకతి ఎన్నటికి రానిక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి ఏదైతే చేస్తుందో ఆ మొక్కుబడి చెల్లించే సమయము 24వ వచనాన్ని గుర్తు చేస్తుంది. చూడండి, పాలు మాన్పించిన తర్వాత అంటే బహుశా 2-3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత
ఇంకా వాడు చిన్నవాడై ఉండగా, బహుశా 3 సంవత్సరాలు అంటే చిన్నవాడా పెద్దడా? ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని తీసుకెళ్ళిందంటే బహుశా ఇంకా పెద్దగా సరిగా నడవలేని స్థితిలోనే ఉండగానే ఎత్తుకుని మరి బలి అర్పించడానికి, మొక్కుబడి చెల్లించడానికి ఆమె తీసుకెళ్ళినవి ఏంటంటే 3 ఏళ్ల వయసున్న ఒక ఎద్దును, తూముడి పిండిని, ద్రాక్ష రసాన్ని తీసుకుని షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చిందనే విషయం అక్కడ రాయబడింది. ఇందులో మొదటిది మొక్కుబడి నెరవేరు. 11వ వచనంలో ఏదైతే మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడి నెరవేరు. చూడండి, అన్నా తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమూయేలును ఎక్కడ తీసుకెళ్ళిందంటే షిలోహులోకి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? షిలోహులో ఏముంది? దేవుని మందిరం, మందసము ఉంది. సో నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కాబట్టి ఆ మొక్కుబడి ఎక్కడ తీసుకెళ్ళి చెల్లించాలంటే దేవుని మందిరంలో. కానీ మనం ఏం చేస్తాం? మొక్కుబడులు దేవుని మందిరంలో కాకుండా ఎక్కడెక్కడో మొక్కుకొని మొక్కుబడి చేసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తాం. చూడండి, ఇది ఆమె దేవుని పట్ల విశ్వాస పాత్రత మరియు అంకిత భావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, రెండోది ఆమె ఒట్టి చేతులు తేలకుండా అర్పణ కూడా తీసుకెళ్ళింది. ఏం తీసుకెళ్ళింది? అర్పణ. సుమారు 3 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక ఎద్దు, అది బలి కోసం. అలాగే ఒక రాయబడిన మాట తూమడి పిండి అని రాయబడి ఉన్నది. ఇంచుమించు అంట 22 కేజీలు. ఎన్ని కేజీలు? 22 కేజీలు గోధుమ పిండి. ఎన్ని కేజీలు అండి? 22 కేజీలు గోధుమ పిండి. ఒకవేళ మనం కానీ మొక్కుకుంటే ఇందులో 1/4 కేజీ కూడా పట్టుకెళ్ళగలను. 22 కేజీలు గోధుమ పిండి మరియు ఒక తిత్తే ద్రాక్ష రసం ద్రవ్య అర్పణ కోసం ఇవన్నీ తీసుకుని వెళ్ళింది. సో ఈ అర్పణలో ఆమె కృతజ్ఞత, ఆరాధన, దేవుని పట్ల భక్తిని సూచిస్తుంది. మీకు అప్పుడప్పుడు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధానికి పుట్టి చేతులతో రాకూడదు. ఎలా రాకూడదు? పుట్టి చేతులతో రాకూడదు అన్న ఉద్దేశంలో ఈమె దేవుని మందిరానికి మరి అర్పించుకున్న బలిని బట్టి లేదా మొక్కుబడిని బట్టి బహుశా ఆమె స్థాయి ఇక్కడ తెలియపరచబడుతూ ఆమెకున్న స్థాయిలో ఒక 3 ఏళ్ల వయసున్న దూడను, 22 కేజీల గోధుమ పిండిని, ఒక ద్రాక్షరసపు తిత్తుని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు దేవుణ్ణి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంలో అక్కడ బలి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఇకపోతే ఇక్కడ సమూయేలు వయసు కూడా మెన్షన్ చేయబడ్డది. వాడు బాలుడై ఉన్నాడు అన్న విషయం. సో మన బిడ్డను ఇంకా చిన్నవాడే ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మరి ఈ చిన్న వయసులోనే అతనిని దేవుని సేవకు అర్పించడం నిజంగా అన్న యొక్క గొప్ప త్యాగం అని చెప్పాలి. ఎందుకు తెలుసా? చిన్న పిల్లల్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో విడిచిపెట్టి రావడం అంటే ఓ రకంగా చాలా బాధ. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లల్ని హాస్టల్లో విడిచిపెట్టి వచ్చేస్తే మనకి ఎలా ఉంటుందండి? హాస్టల్లో జాయిన్ చేసిన పిల్లలకు తల్లిదండ్రులకు అర్థమవుతుంది. చాలా బాధ. కనీసం అప్పుడప్పుడు నెలకోసారైనా, ఇష్టమైన ప్రోసారైనా మనం వెళ్ళి చూసి వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ సమూయేలుని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తి లేదు. అవసరమైతే అన్న వెళ్ళి చూసి రావాలేమో తప్ప ఇక సమూయేలు ఎక్కడ రాకూడదు, ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఆయన బ్రతికినంత కాలము దేవుని మందిరంలో ఉండి దేవుని సేవ చేయడమే. ఇక్కడ అన్న యొక్క గొప్ప త్యాగం చూడండి, ఎంత త్యాగం. అది కూడా లేక పుట్టినటువంటి ప్రథమ కుమారుడు. వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. ఒకరిని దేవుడికి ఇచ్చేసిన, మిగిలిన వాళ్ళు మన జాగ్రత్తగా పెంచుకుందాం అనడానికి ఏమీ లేదు. ఆమె యొక్క గొప్ప త్యాగము మరి దేవునిపై ఆమెకున్న అపారమైన విశ్వాసము ఇక్కడ కనపడతా ఉంది. అలాగని చెప్పేసి తర్వాత అన్నకి పిల్లలు పుట్టకుండా లేరు. తర్వాత ఇంకా అన్నకి చాలా మంది పిల్లలు పుట్టారు. దేవుడికి ఇవ్వడం ద్వారా ఎవరు ఏమీ నష్టపోరు. దేవుడికి ఇవ్వడం ద్వారా ఎప్పుడు ఎవరు ఏమీ నష్టపోరు. సో ఆ సందర్భం వచ్చినప్పుడు అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 3 ఆధ్యాత్మిక విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అందులో మనం చెప్పుకున్నట్టు మొదటగా ఆమె త్యాగము, విశ్వాసం కనబడుతుంది. ఆమె యొక్క త్యాగము, విశ్వాసం. ఎందుకంటే తన ఏకైక కుమారుడిని దేవుడికి అర్పించడం ద్వారా ఆమె గొప్ప త్యాగం చేసిందని చెప్పాలి. అంతేకాదు ఆమె దేవునికి అత్యంత విలువైన వాటిని సమర్పించడం కూడా జరిగింది. రెండోది కృతజ్ఞత అర్పణలు. అంటే అన్న తీసుకెళ్లిన బలులు ఆమె దేవునికి కృతజ్ఞత చెల్లించడం మరియు ఆరాధనలో హృదయపూర్వకంగా భాగస్వామ్యమైంది. అయిష్టంతో వెళ్ళలేదు ఆమె.
ఇష్టంతోనే ఆ అర్పణలు తీసుకుని వెళ్ళింది. అంటే ఆ కృతజ్ఞత అర్పణ అనేది ఎలా ఉండాలి తెలుసా? ఇష్టపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఇష్టపూర్వకంగా. అందుకే మన నూతన నిబంధనలో కూడా దేవుడికి ఇచ్చే విషయంలో ఎవరు కూడా సనుక్కోకుండా దేవుడికి ఇవ్వమనే విషయం కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఇచ్చేది కొద్దిగైనా ఎంతైనా, అది చిన్నదైనా పెద్దదైనా సరే, దేవుడికి ఏ విధంగా ఇవ్వాలంటే సంతోషంతో, కృతజ్ఞతతో, ఆనందంతో ఇవ్వాలి తప్ప సనుక్కుంటా అయిష్టంతో ఇవ్వకూడదు. ఇకపోతే మూడోది, దేవుని యొక్క ప్రణాళికపై నమ్మకం ఉంచడం. అంటే సమూయేలు దేవుని సన్నిధానంలో ఉంచడం ద్వారా అన్న దేవుని ప్రణాళికపై పూర్తి విశ్వాసం వచ్చింది. మీరు గమనించండి, ఇంతకీ సమూయేలుని దేవుని మందిరంలో విడిచిపెట్టిన కారణం ఏంటి? ఏం చేయాలని? వీడు ఒక్కడే దేవుని మందిరంలో ఉండాలని కాదు, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని చిత్తం నెరవేర్చే విధంగా సమూయేలు అక్కడ పెంచబడాలి. దేవుని ప్రణాళిక ఆయన జీవితంలోని, ఇశ్రాయేలు జీవితంలోనూ నెరవేర్చబడాలని దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచింది. ఎవరి ప్రణాళికపై? దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచింది. ఇది సమూయేలు ఇశ్రాయేలు యొక్క ప్రవక్తగాను న్యాయాధిపతిగా మారడానికి మనం తర్వాత దినాల్లో, తర్వాత లేఖన భాగాల్లో మనం చదువుతాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పట్ల అంకిత భావము, త్యాగము, కృతజ్ఞత, మరి దేవుని యొక్క ప్రణాళికపై నమ్మకం ఉంచడం అనేది ఈ వచనం మందు మనకి కనపడతా ఉంది. కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. అన్న యొక్క మొక్కుబడి ఏ విధంగా చెల్లించిందో గమనించాను. అన్న యొక్క మొక్కుబడి ఏ విధంగా చెల్లించిందో గమనించాను. ఈమె ఒక ప్రణాళికబద్ధంగా, అలాగనే మొక్కుబడిని పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే ఒక రీజన్ ఉంది. అలాగని ఈమె మొక్కు తీర్చుకోనని అంటలేదు. అలాగని ఒక పక్క భర్త యొక్క మాటను కూడా ఎదిరించలేదు. ఎంతో గౌరవంగా, అర్థవంతంగా తన యొక్క ప్రణాళిక, తన ఉద్దేశాన్ని, తగిన సమయాన్ని చూసుకుని మొక్కుకున్న దాన్ని తప్పకుండా ఏం చేసిందంటే చెల్లించింది. అది కూడా విశ్వాసంతో, దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచి, కృతజ్ఞత అర్పణతో, గొప్ప త్యాగ విశ్వాసాలతో బాలుడైన సమయాన్ని ఎత్తుకొని తీసుకెళ్లి దేవుని మందిరంలో అక్కడ తీసుకుని వచ్చినట్టుగా రాయబడింది. తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేసిందన్నది మిగిలిన 4 వచనాలు మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యం ద్వారా మనము కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం ద్వారా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.